అందరికీ నమస్తే. గోల్డ్ రష్ ఉందంట. గోల్డ్ షాప్ దగ్గర ఫుల్ రష్ ఉందంట. మరి గోల్డ్కు 2 లక్షల రూపాయల దగ్గరికి వచ్చినాక మరి గోల్డ్ రష్ ఎట్టుందంటే నిజంగానే ఉందట. అంటే డబ్బులు లేనోళ్ళ కాడ లేవు, కానీ ఉన్నోళ్ళ కాడ లేవా? కుక్కను కొడితే రాలే అన్ని పైసలు ఉన్నాయి ఉన్నోళ్ళ కాడ, లేనోళ్ళ కాడనే లేవు. బంగారం వెండి కొనుగోలుకు జనం పరుగులు. ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు. షాపుల ముందు క్యూ కట్టి మరీ కొనుగోళ్ళు. నగల కంటే బిస్కెట్లు బార్ల కొనుగోళ్ళకే మొగ్గు. పాత బంగారం తాకట్టు వెట్టి మరీ పెట్టుబడులు పెడుతురంట. రియల్ ఎస్టేట్ కోసం దాచిపెట్టిన సొమ్మంతా తీసుకుపోయి బంగారం కాయ మళ్ళిస్తురంట. చూడురి కథ. ఓ దిక్కేమో బంగారానికి 2 లక్షల రూపాయలు అయితట్టు కొడుతుంది. లేనోడు లేకేస్తే ఉన్నోడు గీ ఏడుపు. బుక్కడు బువ్వ కూడా లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. తులమో మాసమో కొనుక్కుందామని గట్టినే ఆడవిళ్ళ పెళ్లి కోసం దాచుకుందామని వాళ్ళని అనుకుందామంటే వాళ్ళు కొనే కాలం లేదు. కానీ గీలకు మాత్రం డబ్బులు విచ్చలవిడిగా కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? బంగారం అయితేనే పక్క ఉంది. ఈ కాలం వల్ల భూమి కొన్నా కానీ బాగలేదు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. దగ్గర 2-3 ఏళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోయి. అందుకోసమనే బంగారం పెడుతున్నారు. బంగారం పెట్టుబడి పెడితే ఇవాళ 20,000 రూపాయలు తగ్గిందట బంగారానికి. కానీ రేపు మాత్రం 30,000 రూపాయలు పెరుగుతుంది. మళ్ళీ దేని మీద పెట్టుబడి పెట్టినా కానీ లాభం వచ్చే కాలం లేదు. దాదాపుగా అందరు ఏమనుకున్నారు ఒకప్పుడు అంటే ఈ భూమి మీద ధరగల్లది ఏంది, విలువైనది ఏందంటే భూమే అనుకోరు. కానీ ప్రస్తుతానికి ఏమనుకుంటారు అంటే ఈ భూమి మీద ధరగల్లది విలువైనది బంగారమే అనుకుంటారు. మరి ఎన్నడు పడిపోతుందో ఈ బంగారం ధర? దెబ్బకు 1,50,000 దిగిందే అనుకో. అప్పుడు కానీ వీళ్ళకు తీటలు వాసే తిమ్మిలు వాసే అన్నట్టు అవుతుంది లెక్క. ఈ అప్పటిదాకా గిట్టం ఉంటట్టుంది. మరి ఎవడు పెంచుతుండొచ్చు, ఏ దరిద్రుడు పెంచుతుండొచ్చు? ఈ బంగారం ధర పాడైపోను. చూడు జనాలను చూపిస్తా ఒకసారి. చూడు ప్రజల జనాలు బచ్చడు మంది. ఓ నగల దుకాణంతో కిక్కిరిసిన జనం. ఇప్పటికే ఆలస్యం చేశాం, ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతాం, ఎప్పటి కొనలేము, మంచితనం మించినా దొరకదు, ఆలోచించిన ఆశాభంగం. కొత్త బంగారం ఇదేంటి, కొంత బంగారం ఇంకొంత వెండి కొనేద్దాం. ఇంత బంగారం కొంత ఎండి అయితే 3.5-4 లక్షలకు వచ్చింది. 4 లక్షలకు ఎండి కిలోకి వచ్చింది. బంగారం ఏమో 2 లక్షలకు వచ్చింది. మరి ఎవరైనా మధ్యతరగతుళ్ళు 1 తులం బంగారం కొనే వీలు నాదులు ఇప్పటింతలా. మరి ఈ బంగారం ధరలు గిట్టనే పెరిగితే మరి రేపన్నాడు పరిస్థితి ఏం కావచ్చు? మరి ఎవడాపాలి బంగారం ధర? అసలు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది ఏం అర్థం కాదు. 4,000 రూపాయలు బంగారం ధర పెరిగితే, బంగారం ధర స్వల్పంగా పెరిగింది. బంగారం ధర తగ్గిందనుకో, 400 రూపాయలు తగ్గిందనుకో, భారీగా తగ్గిన బంగారం ధర అని బద్మాషి గాలిస్తారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే 400, 4,000 కాదు, ఒకేసారి పెరిగితే 15,000-20,000 రూపాయలు పెరుగుతుంది. తగ్గితే మాత్రం 2-3 రూపాయలు తగ్గుతుంది. మరి ఏమక్కర తగ్గుతుంది, ఏమక్కరకు పెరుగుతుంది? మరి దీన్ని పెంచేటోడు ఓడాడు, తగ్గించేటోడు ఓడాడు చెప్పురిగా. రియల్ ఎస్టేట్ కోసం దాచుకున్న పైసలు కూడా తీసి మరీ బంగారం మీద పెట్టుబడులు పెడుతురట. దేవుడా నారాయణ, ఈ బంగారానికి ఒకటేసారి 1,00,000 రూపాయలు తగ్గే ఉపాయం చేస్తే వీళ్ళంతా ఏమవుతారో మరి. ఆ బంగారం షాప్ అని మరి కొట్టి చంపుతారో మరి ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ బార్లు కట్టిరంట బంగారం షాప్ కాడ. నాకు దొరికితే బాగుండు, నాకు దొరికితే బాగుండు. కానీ కొన్ని షాపులలో బంగారం స్టాక్ అయిపోయింది, మళ్ళీ రేపు రాపోరని చెప్తురంట. మరి గింతగానం గొంతురంటే పేదోళ్ళ పరిస్థితి ఏం కావాలా? ముక్కు పుల్ల చెవుల కమ్మలు లేనోళ్ళు కూడా ఈ భూమి మీద కోట్ల మంది ఉన్నారా లేదా? మరి ఇవాళ అడవిలో పెళ్లి చేయాలి. ఇండ్లల్లో అడవిలో పెళ్లి చేయాలంటే ఎంత పేదోళ్ళ పెళ్లి చేసినా కానీ ఒక 7-8 తులాల బంగారం అయితే పక్క కావాలి. 4 తులాలు పుసల తాడికే పోతుంది. చెవుల కమ్మలు ఏం కావాలి, ముక్కు పుల్లలు ఏం కావాలి, పిల్లగానికి వంకేం కావాలి? అలగపోయినప్పుడు తొలగపోయినప్పుడు అట్నో ఇట్నో పెడతారు కదా. మరి యాడికెళ్ళి తేవాలి? మరి 7 తులాల బంగారం అంటేనే దాదాపుగా తక్కువ 7నైనా 10 తులాలు తక్కువ ఉండదు. కానీ 7 తులాలు చెప్పిన మధ్యతరగతులు మరి పేదోళ్ళ ముచ్చట చెప్పిన 7 తులాల బంగారానికి 14 లక్షల రూపాయలు అయితే మరి ఇంట్లో బడి బాసనలకు ఏం కావాలి, పిల్లగాని బైక్ ఏం పెట్టాలి, బట్టలకేం కావాలి, వస్తే పోతారు ఏమంటారు రానుపోని తోవ ఖర్చులు ఏం కావాలి, కూరకేం కావాలి, నరకేం కావాలి, ఇంగ్లీషుకి ఎంత కావాలి? ఎవడు వేస్తున్నారా దరిద్రులారా? ఈ బంగారం ధర గింతగానం పాడైపోయింది. గింతగానం బంగారం ధర పెడితే పేద మధ్యతరగతుడు ఎట్టబత్తడు? దీని మీద ఎవడు మాట్లాడాడే? ఏ ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడాడు?
ఎవరు మాట్లాడరు మరి ఎవరు మాట్లాడాలి మరి బంగారం ధర ఎందుకు పెరుగుతున్నట్టు మరి ఇది దొరకలేకుండా వస్తున్నాయి ఇదేమన్నా ఇది ఎందుకు దొరకలేదు ఎప్పుడు దొరికితే అదే ఉంటుంది అందుకోసమనే నా మాట ఎవరు జర మమ్మగాని పేదోళ్ళని ఉన్నా కానీ ఈ బంగారాన్ని ఒక 5 ఏళ్ళ వరకు బ్యాన్ చేసి ఉపాయం చేయాలి ఆయన బ్యాన్ చేసారంటే పేదోళ్ళు బ్యాన్ చేస్తారు ఉన్నోళ్ళేడా బ్యాన్ చేసి పాడవుతారు చెప్పురిగా నేనేదో అంటి పొసుకున్నా కానీ ఇప్పుడు లేనోళ్ళు అయితే వేసుకోకుండా ఉంటారేమో కానీ డబ్బులు ఉన్నోళ్ళు గీతిరే కొనుక్కున్నాక రేపన్నాడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది 3 లక్షలు 4 లక్షల రూపాయలు బంగారానికి కావచ్చు ఎండికి వచ్చేస్తారు కిలోకు 6 నుంచి 10 లక్షలు కూడా అయితే అవుతుందేమో కాబట్టి ఏం చేస్తే చెప్పురి కేవలం 5-6 నెలలనే దగ్గర ₹1 లక్ష పెరిగింది బంగారానికి మరి ఏ లుచ్చ వేస్తుండొచ్చు మరి ఈ బంగారం ధర తలార పడ ఈ బంగారం ధర ఓడి వేస్తారో ఎందుకు వేస్తారో జర నాకైతే తెలియదు తెలిస్తే జర కామెంట్ పెట్టే ఉపాయం చేయరా నేను కూడా నేర్చుకుంటా